ఈవేళ మార్కెట్లో ఫ్రెష్గా వంకాయలు కనిపించాయి, తెల్ల వంకాయలు. ఇవి గుత్తి వంకాయకి చాలా బాగుంటాయి కదా. మా ఇంట్లో పిల్లలు వంకాయ కూర తినరు కానీ గుత్తి వంకాయ కూర తింటారు. గుత్తి వంకాయ కూర మసాలాకు గాను ఒక 5 చొప్పున మసాలాలు వేసి సిమ్లో వేయించిన తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఒక చిన్న సైజు టమాటా కట్ చేసి వేస్తున్నాను. ఇవన్నీ కలిపి వేయించిన తర్వాత పెద్ద సైజు 2 ఉల్లిపాయలు వేసి ఒక 3-4 నిమిషాల పాటు వేయిస్తున్నాను. అలాగే ధనియా పౌడర్ మధ్యన కొంచెం ఆయిల్ వేసి వేయిస్తే పచ్చివాసన ఉండదని వేయిస్తున్నాను. అయిపోయింది. 1 నిమిషం పాటు వేగింది సరిపోతుంది. అంటే ధనియాలు నా దగ్గర లేవని ధనియా పౌడర్ వేస్తున్నాను. అలాగే వెల్లుల్లి అల్లం పేస్ట్. అంటే మసాలా ముద్ద పచ్చిది కాకుండా ఇలా వేయించి మసాలా ముద్ద చేస్తే బాగుంటుంది. అలాగే ఉప్పు, పసుపు ఇవంతా కలిపి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని ఒక 5 జీడిపప్పు గింజలు అయితే వేసాను. ఇంకా మసాలా ముద్ద ఎక్కువ కావాలి అంటే ఇంకొక 5-10 వేయొచ్చు. అలాగే ఒక 1/2 కేజీ వంకాయలని చూసారు ఎలా కట్ చేశానో. కుక్కర్లో నూనె వేసి ఇలాగ వేయిస్తాను ఒక 10 నిమిషాల పాటు. ఒక 10 నిమిషాలు ఉప్పేసి వేయించాను, పక్కకి తీసాను. చల్లారిన తర్వాత అబ్బా కొంచెం వేడిగా ఉందనుకోండి, ఈ మసాలా పేస్ట్ని ఇందులో పెట్టేసి ఇదిగో కుక్కర్లో తగినంత నూనె పోసి, అంటే వంకాయలు వేయించిన నూనె ఉంది సరిపోదు, ఇంకొంచెం నూనె వేస్తున్నాను. అలాగే మిక్సీ జార్లో ఉన్న మిగతా మసాలా పేస్టు, అలాగే మిక్సీ జార్ కడిగిన నీరు అన్నీ కలిపి వేసి కుక్కరు ఒక 3 విజిల్లు వచ్చే వరకు ఉంచుతాను. తర్వాత స్టవ్ ఆపేసి అబ్బా చూస్తే వంకాయ కూర మంచి వాసన వస్తుంది. చూసారా వంకాయ కూర ఎంత బాగుందో. పచ్చి మసాలా ముద్ద వేయడం కంటే ఇలా వేయించి వంకాయలో పెట్టి చేస్తే వంకాయ కూర సూపర్ ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తామనుకోండి. ఒక్కోసారి కొత్తిమీర కూడా మిక్సీ కొట్టేయిస్తాను. ఫినిష్. టేస్టీ వంకాయ కూర రెడీ.